మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నాకు 5 మంది భర్తలు నాకు కావాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తల్లి. ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి హరిదాస్ గారు ఎంతో మంది పెద్దల సహకారంతో ముందుకు వెళ్తున్నాము. మన సమాజంలో మహిళా మూర్తులకు చాలా గౌరవం ఇవ్వాలి. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఎప్పుడూ రంగస్థల కళాకారులే కాకుండా మన తెలుగు అనాన్ని పుట్టిపడేలా దశ దిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి కళారంగాల్లో ఒకటైనటువంటి హరికథ, ఈ అంశానికి సంబంధించినటువంటి కళాకారులు మన ముందున్నారు. మరి వారితో ఈరోజు మీకు ఈ ద్విశతాధిక కళాభిషేకాన్ని తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి, మీ వివరాలు తెలియజేయండి. మన తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. ముందుగా మా పేరు ఎన్ లక్ష్మీనారాయణ, సన్నా నేతప్ప మరియు వెంకటలక్ష్మమ్మ గారు. అలాగే ముందుగా మాకి గురువుగా గుర్తింపు ఉన్నటువంటి నేను హరిదాసు కావడానికి ముఖ్య కారకులు మా సారు. అంటే చెప్తూ ఉండేవారు వచ్చినప్పుడల్లా కూడా, నేను పాడిన విధానాన్ని చూసి, లక్ష్మీనారాయణ మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, మీరు ఖచ్చితంగా హరికథ అంతరించిపోతుంది కాబట్టి అందులో మీరు హరికథలో నేర్చుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ప్రావీణ్యం సాధిస్తారు అనే విధంగా చెప్పుకుంటూ కూడా మా గురువు గారు ఆదిమూలం సూర్యనారాయణ సార్ గారు ఖచ్చితంగా హరికథ నేర్చుకోవాలన్నారు, సలహా ఇచ్చారు. అలాగే తర్వాత గురువుగా మా సారు శివారెడ్డి సార్ గారు, హార్మోనిస్టు సార్ గారు కూడా మీకు మంచి వాయిస్ ఉంది, మీరు ముందుకెళ్ళండి లక్ష్మీనారాయణ గారు అని సెలవిచ్చారు. అలాగే మా తబలిస్టు నాగభూషణాచార్య సార్ గారు కూడా, లక్ష్మీనారాయణ మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు దీవిస్తారు అని సెలవిచ్చారు. మరియు ముఖ్యంగా మరి ఇంకొక గురువు సంతే విధును రామకృష్ణప్ప సార్ గారు కూడా, మీరు హరికథను చేయడానికి మీరు ముందుకెళ్ళండి లక్ష్మీనారాయణ, మా వైపు మీ సలహాలు సూచనలన్నీ కూడా మేము అందిస్తాము అనేసి మా గురువు గారు తెలియజేశారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా మా యొక్క ప్రణామాలు, గురువందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మా తల్లి గారు వెంకటలక్ష్మమ్మ, మా తండ్రి గారు నేతప్ప, మరియు ముఖ్యంగా నేను ఈ కళారంగంలో ముందుకి రావడానికి ముఖ్యులు మరియు మా చిన్నానైనటువంటి గంగాధరప్ప గారు. వారు కళారంగంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు ముందుకు తీసుకొచ్చి చాలా ఉపయోగపడినారు. వారు ఎక్కడ భజనకు వెళ్ళినా కూడా, ఎక్కడ డ్రామా చేసినా కూడా అందులో నన్ను భాగస్వామిని చేస్తూ వారు ఈ కళ ముందుకు రావడానికి మా చిన్నాయన గంగాధరప్ప గారు కూడా చాలా సహకరించారు. వీరందరి ప్రోత్సాహంతోనే కాకుండా మరియు ముఖ్యులు ప్రముఖులు మా దేమకెత్తపల్లి స్వామి గారు. ఎందుకంటే దేమకెత్తపల్లి స్వామి గారు ముందు కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉండేవారు. కళాకారులను ప్రోత్సహించాలంటే శ్రీకృష్ణదేవరాయలు ఉండేవారు. కానీ ఇప్పటి ఈ కలియుగంలో మా మండలంలోనే కాకుండా హిందూపురం, తర్వాత చిలుమతూరు, లేపాక్షి మండలాల్లో కూడా చాలామంది కళాకారులను
ఆదరించి వారికి వెన్ను తట్టి పంపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా దేమకేతపల్లి రామనాథ్ స్వామి గారు. వారికి కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ముఖ్యంగా మన తేనె తెలుగు ఛానల్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సార్ గారు రామాంజనేయులు సార్ గారు, అంజనప్ప సార్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దరికం సాయి సార్ గారు కూడా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. థ్యాంక్ యూ సార్. మరి మీ మాటల్లోనే చాలా మంది మీ అభివృద్ధికి తోడ్పడినటువంటి ఎంతో మందిని, గురువులను అయితేనేమి, కుటుంబ సభ్యులైతేనేమి, అదేవిధంగా ప్రోత్సహించినటువంటి పెద్దలైతేనే ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ ఒక కృతజ్ఞతా భావాన్ని తెలియజేసినందుకు మీకు నిజంగా కళాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు అంతే కొట్టండి, ఎక్కువ కొడితే విఘ్నము చేయ విఘ్నము చేయకురా వినాయక, 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 విఘ్నము చేయకురా. పతి పూజ భక్త సంతోష, పరిపతి పూజ భక్త సంతోష, పరిపతి పూజ భక్త సంతోష, కొనసాగించుమురా వినాయక, కొనసాగించుమురా వినాయక, విఘ్నము చేయకురా వినాయక, విఘ్నము చేయకురా వినాయక, విఘ్నము చేయకురా. కనికరమున కాయము కృపలే, కనికరమున కాయము కృపలే, కనికరమున కాయము కృపలే, కొనసాగించుమురా వినాయక, కొనసాగించుమురా వినాయక, విఘ్నము చేయకురా వినాయక, విఘ్నము చేయకురా వినాయక, విఘ్నము చేయకురా. మరి చక్కని గీతంతో నా ప్రేక్షకుల్ని హరికథ వాతావరణంలోకి తీసుకొచ్చినారు. మరి మీరు ఏ హరికథలు చెప్తారు? సరే, ఇప్పటి వరకు భీష్మ నిర్యాణం మరియు ధర్మరాజు స్వర్గారోహణ, నర్తనశాల, తులసి జలంధర, విరాట పర్వము, ఇలాంటి కథలను చెప్పినాం సార్. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి హరిదాసు నేను, కాబట్టి
అందరూ కూడా ప్రేక్షకులు ఏమైనా తప్పులు ఉన్నా కూడా మన్నించాలని వాళ్ళందరినీ మనవి చేసుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి హరిదాస్ గారు ఎంతో మంది పెద్దల సహకారంతో ముందుకు వెళ్తున్నాము అని తెలియజేసుకుంటున్నాం సార్. ఇవి కథలన్నీ కూడా మీకు నేర్పించినటువంటి గురువులు ఎవరు సార్? మన ఆదిమూలం సూర్యనారాయణ సార్ గారు, వారి దగ్గర నేర్చుకున్నాము. తర్వాత మన సంతే విద్యుత్ రామకృష్ణ సార్ గారు, వారు కూడా ఎంతో మంచి స్వభావంతో ఒక మిత్రులాగా చూసి వాళ్ళు ఆదరిస్తూ నేర్చుకోమని చెప్తూ ఉంటారు. ఒక బిడ్డ మాదిరి నన్ను భావించి వారు ఆశీర్వదిస్తూ ఉంటారు. వారందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. చాలా సంతోషం. మరి మన ఆదిమూలం సూర్యనారాయణ సార్ గారు అయితే నాకు మొట్టమొదట నల్లమాడ మండలంలో పరిచయం అయ్యారు. ప్రదర్శనలో చూశాను నేను దూరం నుంచి. ఆయన పాడినటువంటి పాట ఉంది, శాశ్వతమా మరి మీరు కూడా పాడితే బాగుంటుంది. ఎందుకంటే గురువు గారి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి వారి ఎంతో సంతోషంగా పాడే పాటను కూడా మీరు కోరారు. చాలా సంతోషంగా పాడి వినిపిస్తాం ప్రేక్షకుల కోసం. ఓకే సార్. శాశ్వతమా పురబడపోకుమా మతి మాలి, శాశ్వతమా పురబడపోకుమా మతి మాలి, శాశ్వతమా మూడు దినాల ముచ్చట కోసం మోసపోకుమా మాయా జీవా, ముచ్చట కోసం మోసపోకుమా మాయా జీవా, రాముని విరచి రాముని విరచి రాముని విరచి మరి మీ గురువు గారు అయినటువంటి ఆదిమూలం సూర్యనారాయణ సార్ గారు చాలా చక్కగా కీరవాణి రాగమైనా సరే కీరవాణి రాగంలో నాకు కూడా సాహిత్యం పంపినారు. నేను వారితో మాట్లాడితే ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉంటాను. ఖచ్చితంగా ఈ కీరవాణి రాగము శాశ్వతమే. మరి తులసి జలంధర ఆ ఘట్టం నుంచి ఏదైనా ఒక పాటను పద్యాన్ని చెప్పండి. తులసి జలంధర అనే సన్నివేశంలో శివభక్తుడు ఉంటారు. ఆ శివభక్తుడు ఏ విధంగా ఆ పరమేశ్వరుని ధ్యానిస్తాడు అనేది ఒక పాట రూపంలో వినిపిస్తాం సార్.
మరి పాత పాట భక్త తుకారంలో ఉన్నటువంటి పాట మరి చాలా మంచి ఏ రంగంలో నడుస్తుంది సార్ ఇది? హరిదాసు అంటే ఆ నాటకంలో గాని ఆ కథలో గాని ప్రతి ఒక్క పాత్రధారి యొక్క భావాలను తెలియజేస్తూ వారి యొక్క వాయిస్ను కావచ్చు, హావభావాలు కావచ్చు, ప్రతి నవరసాలన్నీ కూడా ఒకే వ్యక్తి చూపించేటటువంటి ప్రక్రియ. అట్లాంటి ప్రక్రియ ప్రదర్శించటంలో హరిదాసుగా చాలా కష్టపడాలి. మరి అట్లాంటి ఒక చాలా గగనమైనటువంటి పనిని కూడా సంగీతంలో ఓలలాడించేటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. మరి మీరు కూడా అట్లాంటి హుషారుగా మీరు ఈ కథా కార్యక్రమాలు చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూర్చున్నటువంటి తీరు కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, ఆ పాడేటప్పుడు మీలో ఉన్నటువంటి మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి నిజంగా హరిదాసుకు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయని ఆ రోజు కనుక్కొని మీకు చెప్పినారనమాట. అది చాలా సంతోషం. మరి 60 ఆమడ పోయి హరికథ వినాలా అంటారు. మరి అట్లనే ఆ హరికథలో కూడా పిట్టకథలు కూడా వినాలా అని అంటారు పెద్దలు. మరి ఒక పిట్టకథ. ఓకే సార్. ఇప్పుడు పల్లాపులు కూడా హరికథనే చెప్తూ ఉంటే ప్రేక్షకులు కొంచెం వారు విసుగు చెందుతారన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళని నవ్వించడం కోసం ఇలాంటి పిట్ట కథలను పెద్దలు సిద్ధం చేశారు.
అలాంటి పిట్టకథను చిన్నగా ఒకటి చెప్పి వినిపిస్తాము. ఎందుకంటే మన మహాభారతంలో ద్రౌపది ఆమె మహాపతివ్రత అనేసి అందరూ చెప్తూ ఉంటారు కదా. ఇలాగే హరికథ చెప్తూ ఉంటే ఒక గ్రామంలో ఆమె హరికథ వినింది. హరికథ వినేసి మరుసటి రోజు వారి గృహానికి వెళ్ళి ద్రౌపదికి 5 మంది భర్తలంట. 5 మంది భర్తలు ఉండి కూడా 6వ వాడు కావాలనుకుంటుందంట కర్ణుణ్ణి. కాబట్టి నాకే అలా ఒకడు మెల్లగన్నాడు చిక్కినాడు అని అనుకుంటుందంట. ఏమైనా సరే మా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని అనుకుంది. అక్కడికి వెళ్ళేసి స్వామి హనుమంత, ద్రౌపదమ్మకు 5 మంది భర్తలు ఉన్నారంట, కానీ నాకు మాత్రం మెల్లగన్నాడు ఒకడు ఉన్నాడు, నాకు కూడా 5 మంది భర్తలు కావాలా అనేసి అడిగిందంట. హనుమంతుడు అనుకున్నాడు, అమ్మా తల్లి నేను బ్రహ్మచారినమ్మా, కాబట్టి నువ్వు నాకు ఆ విషయాలు తెలియవు తల్లి, నువ్వు రావాల్సింది నన్ను ప్రార్థించడానికి కాదు, కొంచెం దూరంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళు, అక్కడ అమ్మవారికి చక్కగా సెలవిస్తారు అని చెప్పాడు. అంటే ఈమె మరలా అమ్మవారి దేవాలయానికి వెళ్ళింది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ వేడుకుంటుందంట, అమ్మా ఎలమ్మా ద్రౌపది అమ్మకైతే 5 మంది భర్తలు ఉన్నారు, 6వ వాడు కూడా కర్ణుడు కావాలనుకుంటోంది, కానీ నాకు మాత్రం ఒకడు ఉన్నాడు, వాడు మెల్లిగన్నాడు, కాబట్టి మెల్లికన్నాడు. వానికి పూర్తిగా కన్నులు పోయేటట్లు చేసి నాకు 5 మంది భర్తలు నాకు కావాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తల్లి, నువ్వు నా కోరికను మన్నించి నాకు వరం ఇవ్వాలా అనేసి అని చెప్పింది. అదే గుడి వెనకాల 5 మంది ఉన్నారంట. వారు ఇసిపీటి రాజులు విన్నారనమాట. ఆహా, వాళ్ళు గుర్తిన లెక్కేసుకున్నారు ఎవరెవరు, 1 2 3 4 5, మనం కూడా 5 మందే ఉన్నాం రా. 5 మంది, ఆమె కూడా 5 మందే కోరుకుంటుంది, కాబట్టి అమ్మవారు చెప్పినట్లు మనం కూడా చెప్దామనేసి వాళ్ళు లోపల నుంచి వెనకాల నుంచి చెప్తున్నారనమాట. అమ్మా నీ కోరికను మేము మన్నించినాము, నీకు 5 మంది భర్తలు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంటిలో ఉంటారు, నీ భర్తకు కనులు పోతాయి అని సెలవిచ్చారు. ఆహా, ఎవరమ్మా పలికింది అంటే మేము అమ్మవారు అంటే సరే సరే. వాళ్ళు ఆ విధంగా ఇలా చుట్టుకొని వచ్చేసారు, గుడిని వచ్చేసి ఎవరు మీరా అంటే వాళ్ళు చెప్తారనమాట, మా అమ్మవారు పంపించా అంటే ఏం గుర్తు లెక్కేసుకుంది. ఓహో 1 2 3 4 5 చూడు కాల్సింటే మేము 5 మందే ఉండేది, పాండవులు కూడా 5 మందే ఉండేది, మా అమ్మవారే పంపించిందంటే అవునా సరే రాండి ఇంటికి పోదాం అనేసి పోయింది. ఇంటికి పోయేసి ముందుగా వీళ్ళని బయట ఉంచింది, లోపలికి పోవాలని ప్రయత్నంలో పోయేసి భర్త దిక్క చూసింది. పోతే ఇదన్నీ గమనించినాడు భర్త, ముందునే గమనించిన భర్త ఇంటికాడికి వెళ్ళేసి తడకలాడుతున్నాడు ఇలా కనబడుకున్నట్ల. ఓహో ఏం వచ్చింది ఎవరికి, భర్తకి. ఈమెను ఎందుకో నా భార్య ప్రతిరోజు కూడా ఎప్పుడూ లేని విధంగా దేవాలయాల చుట్టూ తిరుగుతోంది ఎందుకు అనేసి అతను గ్రహించినాడు. ఆ గ్రహించి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు. కాబట్టి అతను సరే సరే నీకు 5 మంది భర్తలు కావాలి అంతే కదా, సరే నువ్వు రా ఇంటికి అనేసి అతను వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆమె వస్తూ ఉంటే ఇంకా నటన స్టార్ట్ చేసినాడు. ఇలా 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 అంటూ ఉంటే ఇంకా ఆమె కూడా అనుకుంది, ఓహో అమ్మవారు నా కోరిక నెరవేర్చిందప్ప, పోయింది నా మొగను గుడి కళ్ళు పోయినాయి అనేసి, ఏమండి ఎలా అట్లా అంటే, అదేమోనే నువ్వు అట్లా పోతువి నా కెండ్లు ఇట్లే వాయా అన్నాను. అంటే ఆమె అనుకుంది, ఓహో నేను అమ్మవారితో అడిగినానులే తాను కండ్లు పోయిండేది నీకు అంటే, సరే సరే అని మనసులో అనుకుంది. ఇద్దరు అన్నంట, కెండ్లెట్లో లేవు, బయట చూస్తే వడ్లు ఎండిపోసినావు, ఇంట్లో గుర్త కుక్కలు అరవో ఇవో ఏదో ఒకటి వస్తా ఉంటాయి, ఎందుకైనా మంచిది
నాకు అంత పెట్ట దొన్నికెట్టిచ్చిపో అని చెప్పినాడు అనమాట. ఆహా ఏం కొడితేనా ఇంక నువ్వు ఇక ఏం కాపురం పడుస్తావులే పట్టు అనేసి అందులో ఆమె కెట్టిచ్చేసింది చేతికి. చేతికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి లోపల పోయి వెనకాల నుంచి సైగ చేస్తా ఉంది. రాండి ఒగోరే మా ఆయనకి కెన్లు కెనిపోడు అని సైగ చేస్తా ఉందన్నమాట. చేస్తా ఉంటే వాళ్ళు ఇంకా రావడానికి సిద్ధపడుతున్నారు. అందరూ కూడా సిద్ధపడుతూ ఉంటే అందులో ఒకడు అనుకోనంట, ఏమ్రా వాని చూస్లో ఏమో అంతలా కెట్టుంది వాని చేతిలో, వానికి ఏం కెన్లు కెనిపోడు ఏమోనప్ప అంటే వీడు అనుకున్నా ఇంకా పక్కలో కాదురా కండ్లు కనిపోడు, ఇంటి ముందు రోడ్లు ఆరిపోసినారు కాబట్టి వాడు కోళ్ళకో కుక్కలకో తోలే కానీ కెట్టి తీసుకున్నాడు అంతే అని అంటే, ఓ అట్లేమి నేను పోతే పర్వాలేదు అన్నంట. ఓ అన్నాడు. పోతే అతను అటు ఇటు చూసినాడు, సమ్మగా లోపలికి అడిగేసేకి వెళ్ళినాడు అనమాట. అడిగేసేకి వెళ్తే వాడు అన్నంట, రారా నాకు తెలుసులే నీకు ఏటికి వెళ్ళని ఎత్తి ఒకటి కంకలు పెట్టాట్ అనేసినాడు. అంటే వాడు ఏ మాత్రము కూడా సవాళ్ళు చేయకుండా అని లోపలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అప్పుడు అనుకుంటాడు రెండోవాడు అన్నంట, ఓహో చూస్తా వానికి ఎట్లా ఏటుపడినా నాకు చెప్తారా వానికి కెన్లు కనపడలేదని అని అంటే పక్కలో వాడు అన్నంట, ఓ వానికి ఏమిటి కొట్టింది అది, అవునే ఏమిటి కప్ప అంటే కోడో కుక్క అనుకొని కొట్టినాడు అంతే. అవును మరి నేను పోతే పర్వాలేదేమన్నాను. అయ్యే పదరా దానికేముంది అంటే రెండో వాడు కుడితే పాపము పోతున్నా వద్దా అనేసి పోయినాడు. వానికి కుడితే ఆటకు పడాలా ఆటకు కరెక్ట్ గా చేసినాడు అనమాట. ఎందుకంటే కండ్లు కనిపడుకుంటే కదా వాళ్ళకి తెలియకుండా, కండ్లు కనపడు కాబట్టి వానికి కుడితే కరెక్ట్ గా చేసినాడు అనమాట. ఇక ఈ విధంగా ముగ్గురు పోతే ఇంకిద్దరు ముగ్గురు అక్కడ ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు అట్టున్నారు వీళ్ళు ఇటు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు కొడితే లోపలికి పోవాల్సిందే, ఆ దెబ్బలే తింటారు ఏం చేసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి పోతేనే ఆమె అంటుందంట, తుంట్లు ఇరిగితే ఇరగను కానీ మంచి మంచి వంటలు చేసి నన్ను తిందరు రాండి అంటే వాళ్ళు కొట్టి సరేనమ్మ వడ్డించంటే ఈమె ఇలా చేస్తూ ఉంటే ఆకలి మర్చిపోయింది అనమాట. ఇస్తరాకులు తేవడానికి దుకాణానికి వెళ్ళింది, అంటే అంగడికి వెళ్ళిన తర్వాత ఇతను అనుకోండాడు, నువ్వు పేరాపో నేనేం కావాలో అది చేస్తాను, నీ 5 మందికి భర్తలకి కావాలనుకుంటావు అనేసి ఆమె అట్లా వెళ్తానే ఇతను అది ఏదో ఏమో ఇంత పొడవు సీసాలో తీసుకున్నారు. ఏమంటారు సార్ అదంతా పాయిజన్ అది తీసుకొనేసి ఈ విధంగా ఇట్లా వేసేసినాడు. వేసేసి కుండలోకి వేసేసి వంట చేసింది కదా, ఆ వంటలోకి వేసేసినాడు కీరలోకి. ఆ వేసేసిన తర్వాత వాడు సైలెంట్ గా ఉన్నాడు, కండ్లు కనపడాలి కదా, ఆ విధంగా నటన చేస్తూ ఉన్నాడు. నటన చేస్తూ ఉంటే ఇక ఆమె వచ్చింది, వచ్చేసి అందరికి ఇస్రాకులు 5 వడ్డిచ్చేసి రాండి తిందరు భోంచేస్తారు అనేసి అందరికి వడ్డించింది. వడ్డిస్తే వీళ్ళందరూ కూడా కూర్చొని తిన్నారు పాపం. తిన్న తర్వాత ఆహా ఎంత టేస్ట్ ఉందో, చాలా రుచిగా ఉందనేసి తిన్నారు. తర్వాత తిన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరే ఇట్లా పడిపోయినారు పాపం. ఎందుకంటే పోసింది కదా ఆ విషయాన్ని వాళ్ళు తీసుకొనేసి అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడే వాలిపోయినారు. ఆమె అనుకోనంట, ఎవరికి పతివ్రత అయినటువంటి ద్రౌపదికి పాండవులు ఇంకా బతికే ఉన్నారంట, కానీ నా ఈ 5 మంది భర్తలు ఇప్పుడే చనిపోయినారు అనేసి అనుకుందంట పాపం. సరే ఇంకేం చేసేకి ఏమి చేయని విధంగా అయిపోయిన తర్వాత ఇంకంతా కూడా వాళ్ళు సర్దుకొనేసి పాపం అదే టయానికి దాసప్ప ఆ విధంగా వాళ్ళు ఇంటి ముందరికి వచ్చినాడు అనమాట. ఇంటి ముందరికి వచ్చిందే మెల్లగా పిలిచింది, దాసప్ప రా ఇట్లా అని అంటే దాసప్ప అనుకుందంట, ఓహో ఈరోజు మొదటి ఇంట్లోనే ఏమో పొడేటట్లు ఉందప్ప అంట. ఏమమ్మా అంటే ఏమీ లేదు దాసప్ప, మా ఇంట్లో ఒక గోవిందుడు చనిపోయినాడు, ఆ గోవిందుని తీసుకెళ్ళి నువ్వు దానం చేసేసి వస్తే నీకు నేను పల్లా రాగులు ఇస్తాను అన్నాను. పల్లా రాగులు అంటేనే పాపం దాసప్ప పల్లా రాగులు కల్లో కుడితే కనిలేదంట. ఆ పల్లా రాగులు అంటే పల్లా పా పా అనేసి ఇక పాపం సరేనమ్మా ఏం తెత్తమ్మా ఎంతలా వేసేది అనేసి భుజాన్ని వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఎత్తుకొని పోయినాడు.
పోయినాడు, బావిలో వేసేసినాడు, వచ్చినాడు పాపం. అతను ఇలా వచ్చేతాలకి ఇంకొకరితో దించింది. 5 మంది కదా ఉంది, అందుకోసం 5 మంది దించి ఇంకొకటి దించింది. ఇక అంటే అమ్మ బారేసేస్తుంది కదమ్మా అంటే, లేదు గోవిందా, నువ్వు ఎవరితో ఎత్తుకపోతావేమో, చూడు ఈడే ఉన్నాడు అంటే అతను కూడా ఎత్తంపించింది. ఎత్తంపిస్తే సరేలే అనేసి ఇది కూడా వేసేసి వచ్చినాడు పాపం బావలే. ఆ విధంగా 4గురితో వేసేసి వచ్చినాడు. 3గురితో పూర్తి వేసేసి వచ్చి 4వ వానికి వచ్చిన తర్వాత అనుకున్నాడంట, ఏం దాసప్ప నువ్వేం చేస్తాండవు, నువ్వు వేసేసి వస్తాండవు, వాడు లేచి వస్తాడు అంటే, ఓ కరెక్టే లేమ్మా, నేను వేసి వస్తాను, వాడు లేచి వస్తాడు, నేను ఈ దావలో వస్తాను కదా, వాడు ఆ దావ అంటే వచ్చినాడు, నాది గుర్తి దీంట్లో 2 తప్పు ఉంది, ఖచ్చితంగా వీడిని ఎత్తుకొని పోయి ఏం చేయాలో చేసేసి వస్తాను లేమ్మా అనేసి తీసుకెళ్ళినాడు 5వ వాడిని. తీసుకెళ్ళిన తర్వాత అది అతను తిరగడంలోనే వారు పొద్దున కనుక వస్తే రాత్రి సమయం అయిపోయింది పాపం. ఉదయం స్టార్ట్ అయింది, సూర్యోదయం సమయం స్టార్ట్ అయింది. ఆ సమయానికి కరెక్ట్ గా తీసుకొని వచ్చినాడు. ఓ ఇట్లు కాదు వీనికి చేసేదని పెద్ద బండ అతను కట్టేసినాడు. కట్టేసిన తర్వాత బాయిలోకి ఇలా పట్టుకొనేసి దబా నిడిచేసినాడు. అంటే పాపము అందులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, స్వామి పూజారి సుబ్రహ్మణ్య శాస్త్రి, అతను పైనకి లేచినాడు. ఈ విధంగా పాపనాశనం పాపనాశనం అని పైకి లేస్తానే ఈడన్నాడు పైన నుంచి, పాపనాశనం పాపనాశనం పైనకి రా ఇస్త్రీ చేస్తా అంటాడు. అవు కాదప్పా, నువ్వేం చేస్తాన్నావు అంటే, నువ్వు రాత్రంతా నాతో మోపించినావు, రాత్రనక నాతో మోపించినావు కాబట్టి నీకు చేయాల్సింది చేస్తాను, నువ్వు మునుగుతావా వేస్తున్నా అంటాడు పాపం. అయ్యయ్యో వద్దు మునుగుతా అంటే, ఏ విధంగా ఎన్ని తూర్లు మునుగుతాడు. సరే ఇంక పైనకి వస్తా అన్నాడు, కాటకు తొట్టుకోలేమంటే ఇతను అంటాను రా నీకు నేను సిద్ధం చేస్తాను అనేసి మంచి ఒక 5 చింతబర్రలు తీసుకున్నాడు పాపం. చింతబర్రలు తీసుకొనేసి రెయ్యంతా మోసిన కసినంతా తీర్చుకున్నాడు. వచ్చినాడు పాపం, వాసుల్లో పుడుతుంటే అదే సమయానికి వేరెవరు చూసి, ఏమయ్యా బ్రాహ్మణుని కొట్టడం చాలా పాపం కదా అంటే, ఓహో నీకు తెలిసినేమే, రెయ్యంతా నాతో మోపించున్నాడు కాబట్టి కొట్టడం ఏమాత్రమో తప్పు కదంటే, అప్పుడు ఆమె భర్త వచ్చినాడు అనమాట. ఆమె భర్త వచ్చేసి, అయ్యో గోవిందా, నువ్వు మోసింది ఒకరిని కాదయ్యా, 5 మందిని మోసావు. నా భార్య 5 మంది భర్తలు కావాలనుకుంది, వారికి ఈ విధంగా శాస్తి జరిగింది కాబట్టి నువ్వు పల్లారాగులు ఇస్తానని కదా, అవంతా నేను ఇస్తాను, నువ్వు ఇంటికి రా అనేసి వేసి పల్లారాగులు తీసుకొని శంకు బోనస్ తీసుకొని పాపము వెళ్ళిపోయినాడు గోవిందుడు. కాబట్టి ఈ విధంగా పూజలు పునస్కారాలు చేయలేదా ఆమెకి ఇంకా విషయం తెలిసింది కాబట్టి అతను ఏమి పూజలు పునస్కారాలు చేయాలో ఖచ్చితంగా చేశాడు అనమాట. అది సత్యకాలంలో వాళ్ళు పతివ్రతగా ఉన్నారు కాబట్టి 5 మంది భర్తలు కావాలి. ఇది కలియుగంలో నువ్వు కూడా పతివ్రత లక్షణాలు ఉంటే ఖచ్చితంగా నువ్వు పతివ్రతవే అనేసి వారు ఈ విధంగా వివరించారు. కానీ మన సమాజంలో మహిళా మూర్తులకు చాలా గౌరవం ఇవ్వాలి. ఈ భూపైన మహిళా మాతలు ఎన్నో పాత్రలు పోషిస్తూ ఎన్నో ఒక అమ్మగా ఒక అక్కగా ఒక అవ్వగా ఒక చెల్లిగా ముఖ్యంగా ఒక భార్యగా ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు మా మహిళా మాతలు. అలాంటి మహిళా మాతల కోసం మన తేనె తెలుగు ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక మంచి మహిళల గురించి ఒక చక్కటి పాట పాడి వినిపిస్తాం. Sajan
జీవితం అంకితం చేయగా మరి పవిత్ర బంధం అవసరం పవిత్ర బంధంలో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు రాశారో ఏమో కానీ ఎవరో పాడినది మన బాలసుబ్రహ్మణ్యం సార్ గారు. చాలా ప్రతి మహిళ ఈ పాట అంటే ఇష్టపడకుండా ఉండరు. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అట్లాంటి పాటను మన ఛానల్ ద్వారా మీరు పాడి వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. మరి దీంట్లోనే కవర్ చేసేస్తామా? సపరేట్. మరి నాకు ఇంకా మీతో కొన్ని పాడించుకోవాలని ఉంది. ఆ కలగంటినో స్వామి ఆ పాట ఏమైనా పాడతారా? అభిమన్యుని గురించి. అది ముఖ్యంగా మహిళలు పాడితేనే దానికి ఒక అందం ఉంటుంది అని అనుకుంటున్నాను. హరిదాసు మల్టీ టాలెంటెడ్ కదా, మల్టీ పర్సన్స్ మల్టీ టాలెంటెడ్. కాబట్టి హరిదాసుగా ఉండాల్సినటువంటి సమయస్ఫూర్తి చక్కగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఎక్కువగా నేర్చుకొని సమయస్ఫూర్తిగా మీరు ప్రేక్షకులు అడిగినటువంటి పాటలు పద్యాలు పాడి ఈ మనం ఉన్నటువంటి మన తెలుగు ప్రేక్షకులు కావచ్చు, కన్నడ ప్రేక్షకులు కావచ్చు, అందరినీ కూడా అలరింపజేసి హరినామ సంకీర్తనలో మీ కళాసేవను దశ దిశలా వ్యాపింపజేసుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే ఒక చిన్న పాటను పాడడం నాకు అలవాటు. ఎందుకంటే ఈ కలియుగంలో మోక్ష ప్రాప్తి కొరకు మనం అందరూ కూడా రామనామాన్ని జపించాలి. రామనామాన్ని జపిస్తేనే మన మానవ జన్మకు మోక్షం. ఎందుకంటే రామ బాణం కన్నా రామనామమే విన్నా అని సాక్షాత్తు శ్రీ హనుమంతుడు రుజువు చేశాడు. కాబట్టి
అది కూడా ఒక 2 చరణాలు పాడి వినిపిస్తాం సార్. ఓకే సార్. పదార పార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ जय बोलो श्री रामचंद्र महाराज की जय. जय बोलो अयोध्या బాలరామచంద్రమూర్తి की जय. చాలా సంతోషం సార్. మరి మీకు సంగీత సహకారం అందించినటువంటి పెద్దలు శివారెడ్డి సార్ గారికి, నాగభూషణ ఆచార్య గారికి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు తెలియజేస్తూ మరి మీకు మన ఛానల్ తరపున ఒక ప్రశంస పత్రం. ధన్యవాదాలు సార్. సార్ ఉన్ని రండి తీసుకో. థ్యాంక్ యూ సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని, ఎన్నో కథలు నేర్చుకొని జనాలను రంజింపజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. సరే.
ఓకే సార్. చాలా ధన్యవాదాలు సార్.